నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల నేపథ్యంలో పతుల తరపున ప్రచార పర్వంలోకి సతీమణులు. కడప పెద్ద దర్గాలో ప్రార్థనల అనంతరం వైఎస్ అవినాష్ రెడ్డి, అంజద్ బాషాల సతీమణుల ముమ్మర ప్రచారం. ప్రొద్దుటూరు, కమలాపురం వైఎస్ఆర్సీపీ అభ్యర్థులుగా రాచమల్లు, రవీంద్రనాథ్ రెడ్డిల నామినేషన్ దాఖలు. విజయంపై ధీమా వ్యక్తం చేసిన ఆయా అభ్యర్థులు. రాష్ట్ర, జిల్లా ప్రజల శ్రేయస్సు దృష్ట్యా రానున్న ఎన్నికల్లో ప్రజలు టీడీపీని ఆదరించి తమ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలి. ప్రజలకు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి పిలుపు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులు. తమ విద్యార్థులను అభినందించిన ఆయా విద్యా సంస్థల ప్రతినిధులు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులకు వారి సతీమణులు తమ వంతు అండగా ఉంటామని స్పష్టం చేస్తూ ప్రచార పర్వంలోకి దిగారు. కడప నగరంలో ఈరోజు కడప వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి సతీమణి సమతారెడ్డితో పాటు కడప ఎమ్మెల్యే అభ్యర్థి అంజద్ బాషా సతీమణి ఫాతిమాలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా వారు నగరంలోని ప్రాచీనమైన పెద్ద దర్గాకు గుర్తింపు పొందిన అమీన్పేట్ పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గాలోని గురువుల మజార్లపై పూల చాదర్లను ఉంచి ప్రత్యేక ప్రార్థనలు ఫతేహా చేశారు. అనంతరం దర్గా గురువుల విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని వారు కోరారు. దర్గాలో ప్రార్థనలు నిర్వహించిన అనంతరం 27వ వార్డులో ఇరువురు కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డిని, ఎమ్మెల్యేగా అంజద్ బాషాను గెలిపించాలని వారు ప్రజలను అభ్యర్థించారు. 5 ఏళ్లలో ముఖ్యమంత్రి జగన్ పాలనలో జరిగిన మంచిని చూసి ఓటు వేయాలని వారు కోరారు. ఈరోజు ప్రచారంలో భాగంగా మొదట అమీన్పీర్ దర్గాకు వచ్చి మేము ఇక్కడ దువా చేసింది ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన పార్టీ రావాలి, వైఎస్ఆర్సీపీ గెలవాలి, ఇంతకంటే ముందు వచ్చిన సీట్ల కంటే ఇంకా ఎక్కువగా రావాలి. జగన్ సారు ముఖ్యంగా అవినాష్ జగన్ మొత్తం మన దేశంలోనే రానంత మెజారిటీ రావాలి, దద్దరిల్లిపోవాలి. అందరికీ కడప ఏంటి, తర్వాత పులివెందులు ఏంటి తెలవాలి. ఇక్కడ మన ఈ ప్రెజెంట్ ఎమ్మెల్యే, కడప ఎమ్మెల్యే అంజద్ బాషా గారు, వారికి మంచి మెజారిటీ రావాలి. ఇంత డెవలప్మెంట్ చేసిన తర్వాత తప్పకుండా ప్రజలే వేస్తారు. అయినా కూడా దేవుని ఆశీస్సులు కూడా ఉండాలి అని చెప్పి మేము ఈరోజు వచ్చినాము. గట్టి నమ్మకంతో వచ్చినాము. గెలుపు ఉండాలి, నిజాలన్నీ బయటికి రావాలి. అన్ని విషయాల్లో అందరూ మాట్లాడే అబద్ధాలన్నీ కూడా అది తొందరగా బయట, వాళ్ళ అబద్ధాలు ఏంటో అన్నీ బయట పడాలి. ఇది ముఖ్యంగా మా కోరిక. ఈరోజు మేము గట్టిగా ఇక్కడికి వచ్చినాం కాబట్టి గట్టిగా నమ్మకం ఉంది మాకు జరుగుతుంది అని. మీ అందరి ఆశీస్సులు కావాలి ఈ పని జరగాలి అంటే. సో అదే మేము మొక్కుతున్నాం. ఈరోజు ప్రచారము 27-30 డివిజన్లో ప్రతి కుటుంబానికి నేరుగా వారి ఇంటికే సంక్షేమ పథకాలు అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కమలాపురం నియోజకవర్గ ప్రజలు తన హ్యాట్రిక్ విజయాన్ని బహుమతిగా అందించనున్నారని కమలాపురం వైఎస్ఆర్ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కమలాపురం అసెంబ్లీ స్థానానికి సోమవారం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా రవీంద్రనాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు రవీంద్రనాథ్ రెడ్డి తన సతీమణి అరుణమ్మ, తనయుడు సీకే దిన్న జెడ్పీటీసీ నరేన్ రామాంజు రెడ్డి, కుమార్తె రమ్మేత రెడ్డితో కలిసి కమలాపురం పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ పథకాలతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరిందన్నారు. దీంతో ప్రజలంతా తమ వైపే ఉన్నారని అన్నారు. కమలాపురం నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో సహకారం అందించారని కొనియాడారు. మరోమారు తనను గెలిపిస్తే అభివృద్ధి కమలాపురం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, నియోజకవర్గ వైసీపీ నాయకుడు కాశీభట్ల సత్యసాయినాథ్ శర్మ, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ
వారికి ఉపయోగంలో ఉన్న శాసనసభ్యుడిగా మూడోసారి నేను ప్రజల ముందుకు వస్తున్నాను. సో తప్పకుండా నేనైతే 100% నాకు మనస్ఫూర్తిగా నాకు అనిపించేది ఏదంటే 100% మనం న్యాయం చేశాం. ప్రజలకు ఏదైతే సర్వీస్ ఇవ్వాలనో ఆ సర్వీసు ఖచ్చితంగా ఇచ్చాము. సో తప్పకుండా వారందరూ మూడోసారి మళ్ళీ ఆశీర్వదిస్తారు అని చెప్పేసి నేనైతే భావిస్తా. సో తప్పకుండా ప్రజలు కూడా అదే భావిస్తారని చెప్పేసి నేనైతే భావిస్తా. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అయినా సంక్షేమమైన ఏదైనా కూడా ఈ 5 ఏళ్ల కాలంలోనే 100% జరిగినాయని చెప్పేసి నేనైతే భావిస్తాను. సో భావించడానికి గల కారణం ఏమంటే గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా నేను ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది. ప్రతి ఇంటికి సంబంధించిన సమస్యను పరిష్కరించడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా సంక్షేమ కార్యక్రమాలు ద్వారా ఎంత వాళ్ళకు ఉపయోగపడింది ఆ కుటుంబానికి అని చెప్పేసి మాకందరికీ తెలిసిన విషయం అన్నమాట. సో తప్పకుండా ఒక అనుభవపూర్వకంగా వచ్చిన ఇదే రిజల్ట్. సో తప్పకుండా ఒక మంచి రిజల్ట్ తోటి మూడవసారి ఎన్నిక కాపాడుతాను అని చెప్పేసి నేనైతే భావిస్తా. ప్రజలందరి ఆశీర్వాదము, ఆ దేవుడి ఆశీర్వాదము, తప్పకుండా నా శ్రేయోభిలాషుల అందరి ఆశీర్వాదము నాకు ఘనంగా ఉంటుందని చెప్పేసి నేనైతే భావిస్తా. సో తప్పకుండా వారందరి ఆశీర్వాదంతో నేను మళ్ళీ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మీ ముందుకు రాబోతున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ, సో మీరందరూ కూడా మళ్ళీ ఒకసారి నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, సో తప్పకుండా మా పార్టీ కానీ మా రాష్ట్ర ఇప్పుడు కనీ విని ఎరగని విధంగా అంటే భారతదేశంలో ఎప్పుడు చూసినారు ఈ స్వాతంత్రం వచ్చిన నుంచి అన్ని సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళకు ఇవ్వడం జరిగింది. సంక్షేమ కార్యక్రమాలే ప్రదాతగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కీర్తించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో డెఫినెట్గా మంచి రిజల్ట్ తోటి, ఎందుకంటే ఇన్ని సంక్షేమాలు చేసినా కూడా ప్రజలు పొరపాటు చేసినారనుకోండి, ఇంకా భారతదేశంలో కాదు కదా ప్రపంచంలోనే సంక్షేమ కార్యక్రమాలు ఎవరు చేయడానికి సాహసించరు. ఎందుకు చేసినా ఒకటే చేయకున్నా ఒకటేలే అనుకునే పరిస్థితికి వస్తారు. సో అందుకోసము ప్రజలందరూ కూడా అది తప్పకుండా నెత్తికి తెచ్చుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో తప్పకుండా ఒక సంక్షేమ ప్రదాతకు వారికి ఉపయోగపడిన ప్రతి కుటుంబానికి ఉపయోగపడిన జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర వ్యాపితంగా అందరూ ఆశీర్వదిస్తారని, 175 సీట్లకు 175 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తారు అని చెప్పేసి నేనైతే గట్టిగా భావిస్తూ, సో తప్పకుండా ప్రజలందరినీ మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ తప్పకుండా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించండి, మా ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారిని ఆశీర్వదించండి అని చెప్పేసి మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. నమస్కారం. మీ రవీంద్రనాథ్ రెడ్డి. నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు 10వ తరగతి పరీక్షా ఫలితాలలో రాష్ట్రం గర్వించేలా అత్యున్నత ఫలితాలు సాధించడం అభినందనీయమని నారాయణ విద్యా సంస్థల డీజీఎం రామ్మోహన్ రెడ్డి, ఏజీఎం చంద్రశేఖర్ రాజులు తెలిపారు. 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలైన నేపథ్యంలో పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తొలి నుంచి ఊహించినట్లుగానే తమ విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చడం జరిగిందన్నారు. తమ పాఠశాలకు చెందిన షేక్ సఫియా అనే విద్యార్థిని రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు, జిల్లా స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించడంపై ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. తమ విద్యా సంస్థలకు చెందిన అధిక శాతం మంది 550 మార్కులకు పైగా సాధించి తమలోని ప్రతిభను చాటి చెప్పారన్నారు. పరీక్షలు ఏవైనా తమ విద్యార్థులు ప్రతిభ కనబర్చడం సర్వసాధారణమన్నారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులతో పాటు ప్రత్యేక ప్రణాళికను అమలుపరిచిన ఉపాధ్యాయేతర బృందం, తోడ్పాటు అందించిన తల్లిదండ్రులకు ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. ఇదే స్ఫూర్తితో రాబోయే కాలంలో మరిన్ని అత్యుత్తమ ర్యాంకులను సాధించేలా తమ చిన్నారులను తీర్చిదిద్దగలమని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రామకృష్ణ శర్మ, ప్రిన్సిపల్ చంద్రశేఖర్, డీన్ గోవర్ధన్, ఏవో హేమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 2024వ సంవత్సరం ఎస్ఎస్సి రిజల్టు ఈరోజు రిలీజ్ అయినాయి. ఈరోజు రిలీజ్ చేసినటువంటి ఫలితాలలో నారాయణ విద్యా సంస్థలు ఏపీ వైజు టాప్ మార్క్స్
599 మార్క్స్ రావడం జరిగింది. ఇది స్టేట్ వైజ్ ఫస్ట్ ర్యాంక్, ఇది ఫస్ట్ మార్కు. మరి 600కు 599 మార్క్స్ రావడం అనేది చాలా గొప్ప విషయం. దీనికి నారాయణ విద్యా సంస్థల యొక్క కరికులము, అదేవిధంగా మనం పెట్టే కామన్ ఎగ్జామ్స్, తర్వాత డిపిటి టెస్టులు ఇవన్నీ చేయడము, అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి టీచర్స్ యొక్క ప్రతిభ వల్ల ఈ మార్క్స్ రావడం జరిగింది. స్టేట్ వైజ్ 599 మార్క్స్ వస్తే, అదేవిధంగా కడప జిల్లాలో మన నారాయణ విద్యా సంస్థలు 597 మార్క్స్ రావడం జరిగింది. అది కడప టౌన్లోని రాజారెడ్డి వీధిలో నారాయణ స్కూల్కి రావడం జరిగింది. సఫియా అనే పాప 597 మార్క్స్ రావడం జరిగింది. దీనన్నిటికీ కారణం ఏంటంటే విద్యార్థి యొక్క తల్లిదండ్రులు మనకు సపోర్ట్ చేయడము, అదేవిధంగా విద్యార్థులు కూడా సరిగా మన యొక్క షెడ్యూల్స్ని కానీ వీటన్నిటిని కూడా చక్కగా పాటించి దానికి టీచర్స్ యొక్క సహకారం తీసుకొని చేయడం వల్ల ఈ యొక్క రిజల్ట్ రావడం జరిగింది. Good afternoon to one and all. I am Safia. I have been studying in Narayana Group of Schools since class 2, from class 2nd to class 10, and I have scored 597 out of 600 in the SSC Public Examinations class 10. And I would really like to thank the teachers of Narayana Group for supporting me and encouraging me to reach this success. And I'm really grateful for the extra time and effort they have put in to help me succeed. And this success is a result of their hard work, dedication and perseverance. And I would really like to thank my parents also for supporting me in every step throughout this journey. And thank you to the Narayana curriculum, which has helped me to complete my syllabus and revise it thrice. And they have been conducting the DPT daily practice test, which has helped us to revise the concepts thoroughly and the teachers have been very supportive. They have cleared out doubts and they have kept us extra sessions for study hours, and I'm really grateful to be a part of Narayana Group. Thank you. ఈ విజయోత్సవ సభకి ఇచ్చేసినటువంటి మా నారాయణ ర్యాంకర్ తల్లిదండ్రులకు, మా విద్యా సంస్థల కడప జిల్లా డీజీఎం గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి, ఉపాధ్యాయులకు, ప్రిన్సిపాల్స్కు అందరికి కూడా నా తరఫున హృదయపూర్వక నమస్సుమాంజలి. ఈ విజయోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రధాన కారణం ఇవాళ రిలీజ్ చేసినటువంటి 10వ తరగతి ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక మార్కు వచ్చింది, 599. ఏ ఇతర ఆర్గనైజేషన్కి రాలేదు. అది మా నారాయణ విద్యార్థిని. 598, 597, 596, 595, 594, 593, 592, 591, 590 ఇట్లా 1 నుంచి 10 వరకు టాప్ మార్కులన్నీ కూడా నారాయణ విద్యార్థుల సొంతం. ఎంతటికీ కారణం ఏంటంటే కృషి, శ్రమయేవ జయతే అనేటువంటి మా విద్యా సంస్థల యొక్క స్లోగన్. ఇంత విజయానికి దోహదం చేసినటువంటి నారాయణ కరిక్యులం మెయిన్. విద్యార్థికి ఏ నెలలో ఏ విధంగా ఏ సిలబస్ని కంప్లీట్ చేయాలా, వాటిలో మళ్ళీ ఏ విధంగా వాళ్ళకి మార్క్స్ రావాలంటే కనుక వాళ్ళకి తరో ఎగ్జామినేషన్స్ అనేటువంటి ఏ విధంగా పెట్టాలనేటువంటి అనేక రకాలైనటువంటి టెస్టులతోటి మరి విద్యార్థుల్ని ర్యాంకులుగా తయారు చేయడం అనేటువంటిది ఒక నారాయణ ఆర్గనైజేషన్కి సొంతం. మరి కడప జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టే కనుక మరి కడప జిల్లా ఫస్ట్ 597 మార్క్స్, అదేవిధంగా మరి ఏపీ వారికి చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో 3వ ర్యాంకు తోటి మా విద్యార్థిని మరి ఇతడి విజయాన్ని సాధించిందని చెప్పుకోవడానికి గర్వపడుతూ ఉన్నాం. ఇది ఏ ఒక్క విద్యార్థిని యొక్క విజయం కాదు. ఈ 590 అబోవ్ మార్క్స్ వచ్చినటువంటి పిల్లలు మా దగ్గర చాలామంది ఉన్నారు. 100% ఫలితాలతోటి గొప్పగా విజయాన్ని సాధించినందుకు తల్లిదండ్రులకు, విద్యార్థులకు అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ దీనికి సహకరించినటువంటి మీడియా మిత్రులకు అందరికీ కూడా అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
ముందుగా నిర్ణయించుకున్నట్లుగా సోమవారం రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తొలుత పట్టణంలోని ముక్తి రామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కన్యకా పరమేశ్వరీదేవి ఆలయం, పెద్ద దర్గా, శివాలయం, హన్నమ్మ చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం రాచమల్లు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత నామినేషన్ దాఖలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసి తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి కౌసర్ భానుకు సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు పట్టణ ప్రజలకు తమ వంతుగా అందిస్తున్న తోడ్పాటు, మంచి పనులతో తాను ఈ ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలుస్తానన్న ధీమాను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాచమల్లు కుటుంబ సభ్యులు, సహచరులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ నీ బిడ్డ రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, మే 13వ తారీఖున జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఫ్యాన్ గుర్తుపైన నేను ఈరోజు నామినేషన్ వేసి ఉన్నాను అని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నా. ఈ విషయాన్నే నా నియోజకవర్గ ప్రజలైన మీ అందరికీ ఎంతో వినయపూర్వకంగా నమస్కరించి తెలియజేస్తూ ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మవిశ్వాసం వెంటరాగా ఈ నియోజకవర్గం ప్రజల యొక్క ఆదరాభిమానాలే నాకు శ్రీరామ రక్షై. ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో విజయం లేకి నేను దూసుకుపోతున్నాననే ఆత్మవిశ్వాసంతో వినయంగా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నా. మీ ఆదరాభిమానాలే నాకు శ్రీరామ రక్ష. గతంలో మొదటిసారి పోటీ చేసినప్పుడు, రెండవసారి పోటీ చేసినప్పుడు నా పట్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంత నమ్మకాన్ని, ఎంత అభిమానాన్ని చూపించినారో అదే నమ్మకాన్ని, అదే ప్రేమాభిమానాలను ఈ మూడోసారి నేను పోటీ చేస్తున్న ఎన్నికల్లో కూడా నా పట్ల చూపించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మొదటిసారి నన్ను గెలిపించినప్పుడు నేను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగిన. ఆ 5 సంవత్సరాలు మీ పట్ల, మీ యొక్క హక్కుల పట్ల బాధ్యత కలిగిన ఎమ్మెల్యేగా ఎన్నోసార్లు, ఎన్నో సంవత్సరాలు ప్రజా సమస్యల పట్ల చాలా గట్టి పోరాటమే చేయగలిగిన. 2019లో నన్ను, మన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత, అధికార పార్టీ ఎమ్మెల్యే తర్వాత ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గంలోని పేద వర్గాల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చూపించినటువంటి ఆదరాభిమానం ఎంతో ఉంది. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఈ నియోజకవర్గంలోని దాదాపు 84-85 వేల గృహాలకు ప్రతి గడపకు ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలతో ఆర్థిక భరోసాని కల్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. ఈరోజు నా ముందుండే అస్త్రాలు కూడా 3 ప్రజలారా. ఎన్నికల్లో నేను ఉపయోగించే 3 అస్త్రాలు: 1, జగనన్న మీకు అందించిన సంక్షేమం; 2, నా నాయకత్వ లక్షణాలతో ఈ నియోజకవర్గాన్ని చేసిన అభివృద్ధి; 3, ఓ మనిషిగా ప్రతి మనిషికి నేను ఉపయోగపడిన విధానం, అందుబాటులో ఉండడం. ఈ 3 ఈ ఎన్నికల్లో మీకు చెప్పి నేను ఓటు అభ్యర్థిస్తూ ఉన్నా. ఈ 3 నిజాలైతే నన్ను గెలిపించండి, ఈ 3 అబద్ధాలైతే నన్ను తిరస్కరించండి. మనస్ఫూర్తిగా ప్రతి నియోజకవర్గంలోని, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రతి ఓటర్ను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ధర్మం వైపు నిలబడండి, న్యాయం వైపు నిలబడండి, మంచిని గెలిపించండి, మంచి రాజకీయ పార్టీని గెలిపించండి. ఆ మంచి మేము చేసి ఉంటేనే మమ్మల్ని గెలిపించండి. ఆ మంచి మేము చేయకుంటే తిరస్కరించమని కోరుతూ, మరొకసారి ఈరోజు నేను నామినేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, నాయకుల యొక్క ఆత్మవిశ్వాసం మధ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా సంక్షేమంతోనూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో ఈ నియోజకవర్గ అభివృద్ధితోనూ, నా హృదయం మానవత్వంతోనూ చేసిన మంచి కార్యక్రమాలతోనే ఈ ఎన్నికల్లో మీ ముందుకు వస్తూ ఉన్నా. ఆశీర్వదించమని, అభిమానంతో మరొక మారు నన్ను గెలిపించమని, సంపూర్ణం కావలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మన నియోజకవర్గంలో మొదలుపెట్టిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సంపూర్ణంగా జరగాలన్నా, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనం తెచ్చుకోవాలన్నా, మెడికల్ కాలేజ్ తెచ్చుకోవాలన్నా, పాలకేంద్రం తెరిపించుకోవాలన్నా, కొరపా రోడ్డు విస్తీర్ణం చేసుకోవాలన్నా, ఒక మంచి స్టేడియం నిర్మించుకోవాలన్నా, ఒక మంచి ఆడిటోరియం నిర్మించుకోవాలన్నా, ఒక మంచి పరిశ్రమను ఇక్కడికి తెచ్చుకోవాలన్నా, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మీకు నేను అందించాలంటే జగనన్న జెండా అధికారంలో ఉండాలి. మరొకసారి నేను అసెంబ్లీలో ఉండాలి. అందుకే మిమ్మల్ని అందరినీ ముకులిత హస్తాలతో విజ్ఞప్తి చేస్తూ ఉన్న ప్రజల, నన్ను గెలిపించమని, ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి నన్ను, సోదరుడు అవినాష్ రెడ్డిని ఎంపీగా గెలిపించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. కడప అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి వివాదాలకు కారణమవుతున్నారు. హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో కడప చిన్నచౌక ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది.
మాధవిరెడ్డి శోభాయాత్రకు హారతిచ్చి యాత్ర వాహనంపైకెక్కారు. ఈ క్రమంలో శోభాయాత్రలో వాహనంపైకెక్కిన మాధవిరెడ్డిని ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు అడ్డుకున్నారు. ఆమె కిందికి దిగే వరకు వాహనం కదలవేమని తెలియజేశారు. దీంతో టీడీపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో మాధవిరెడ్డి ఆర్ఎస్ఎస్ ప్రతినిధులతో వాదించడాన్ని విధి నిర్వహణలో భాగంగా వీడియో చిత్రీకరిస్తున్న ఆర్టీవీ ప్రతినిధిపై దాడికి దిగారు. పాత్రికేయుని మొబైల్ లాక్కొని నేలకేసి పగలకొట్టి తనతో పాటు తీసుకెళ్లారు. గతంలో కూడా మాధవిరెడ్డి పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారడంపై ప్రజలు విమర్శిస్తున్నారు. రాజకీయ నాయకులైనంత మాత్రాన తమ ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదని నగరవాసులు పేర్కొంటున్నారు. 10వ తరగతి ఫలితాలలో తమ విద్యార్థులు అత్యున్నత ప్రతిమ కనబరుస్తూ తమ ప్రత్యేకతను చాటుకున్నారని శ్రీ చైతన్య విద్యా సంస్థల ఏజీఎం రమణయ్య తెలిపారు. ఈరోజు 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలైన నేపథ్యంలో రమణయ్య ఆయా విద్యార్థులకు అభినందన సభను ఏర్పాటు చేసి మాట్లాడారు. 2024 సంవత్సరాల ఫలితాలలో శ్రీ చైతన్య విద్యార్థులు విజయ దుందుబి మోగించారన్నారు. కడప జోన్ నుంచి 2201 విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 100% ఉత్తీర్ణతతో పాటు 597, 596, 595 వంటి మార్కులతో తమ సత్తా చాటారన్నారు. ముఖ్యంగా 595 ఆ పైన మార్కులు 5, 590 మార్కులు ఆ పైన 47 మంది, 585 మార్కులు ఆ పైన 114 మంది విద్యార్థులు, 580 మార్కులు ఆ పైన 205 మంది విద్యార్థులు, 570 మార్కులు ఆ పైన 332 మంది విద్యార్థులు, 550 మార్కులు ఆ పైన 848 మంది విద్యార్థులు సాధించారన్నారు. 550 మార్కులు ఆ పైన 1560 మంది విద్యార్థులు సాధించినట్లు ఆయన తెలిపారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఆయన చెప్పారు. 2011వ సంవత్సరంలో తమ విద్యా సంస్థ కడప జిల్లాలో ప్రారంభించినప్పటి నుంచి 10వ తరగతితో పాటు ఆల్ ఇండియా పోటీ పరీక్షలలో అద్భుత ఫలితాలు సాధిస్తూ జిల్లా ఖ్యాతిని చాటుతోందన్నారు. అంతేకాకుండా ఐఐటి, నీట్, ఆర్ఎంఓ, ఒలింపియాడ్ పరీక్షల్లో తమ విద్యార్థులు ప్రతిభ చూపడం మరింత సంతోషకరమన్నారు. ఈ మారు ప్రతి ఇద్దరిలో ఒకరికి 550 మార్కులు రావడం గొప్ప విషయమన్నారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను విద్యా సంస్థల డైరెక్టర్ సీతా నాగేంద్ర అభినందించారు. ఈ కార్యక్రమంలో అన్ని బ్రాంచ్ల ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్స్, డీన్స్ ఇంకా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నేను శ్రీ చైతన్య విద్యా సంస్థల ఏజీఎం రమణ. ఇవాళ ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారు. ముఖ్యంగా 597, 596, 595, 594, 93 లాంటి మార్కులు అత్యుత్తమైనటువంటి మార్కులతో కడప జిల్లా పేరును రాష్ట్ర స్థాయిలో మోరుమురాగించినటువంటి శ్రీ చైతన్య విద్యార్థులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా కడప జోన్ శ్రీ చైతన్య నుంచి 2201 మంది పరీక్షకు హాజరైతే దీంట్లో 597 హయ్యెస్ట్ మార్కు గాను, 590 పైన 40 మందికి, 550 పైన 1600 మందికి నియర్లీ మంచి మార్కులతో అత్యుత్తమ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులందరికీ ఎంతో కృతజ్ఞతలు, సంతోషాన్ని వెలిబుచ్చుతున్నాను. అదేకాకుండా ఇవాళ ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎస్ఎస్సి ఎగ్జామ్సే కాకుండా ఆల్ ఇండియా కాంపిటేటివ్ పరీక్షలైనటువంటి నీటు, జేఈఈ మెయిన్స్ కానీ, అడ్వాన్స్ కానీ, ఒలింపియాడ్ ఎగ్జామ్స్లో కానీ శ్రీ చైతన్య విద్యార్థులు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తున్నారంటే దీనికి కారణం శ్రీ చైతన్యలో అందించేటువంటి కోచింగ్, దానికి అనుగుణంగా ఉండేటువంటి ఉపాధ్యాయ బృందం, దానికి అనుగుణంగా సరైన సూచనలు ఇచ్చేటువంటి డైరెక్టర్సు, వీళ్ళందరి ప్రోత్సాహంతో ఇవాళ అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించి ఇంతటి ఘనకీర్తిని సాధించడానికి కారణమైనటువంటి నా అధ్యాపక బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా పేరెంట్స్ చాలా అద్భుతమైనటువంటి సపోర్ట్. ఈరోజు ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా పేరెంట్స్ ఎటువంటి నిరుత్సాహపరచకుండా ముందుండి పిల్లలకు మాకు సపోర్ట్ చేస్తూ, పిల్లలు మా దగ్గరికి పంపిస్తూ వాళ్ళ నమ్మకాన్ని మేము ఏ రోజు కూడా ఒమ్ము చేయకుండా మంచి ఫలితాలు సాధించడానికి మాకు తోడ్పాటును అందించినటువంటి పేరెంట్స్కి ముఖ్యంగా ధన్యవాదాలు. అదేవిధంగా మా ఫ్యాకల్టీ ఎప్పుడు కూడా 24 గంటలు స్టూడెంట్స్కి అందుబాటులో ఉంటుంది. మా దగ్గర రెసిడెన్షియల్ క్యాంపస్లు కూడా ఉన్నాయి. రెసిడెన్షియల్ క్యాంపస్లో అయితే 24 అవర్స్ స్టూడెంట్స్కు అందుబాటులో ఉంటారు. ఏ చిన్న డౌట్ వచ్చినా క్లారిఫై చేసి ఇమ్మీడియట్ నెక్స్ట్ రోజు పోవడానికి, ఈ రోజు అయితే ఏదైతే సిలబస్ జరిగి ఉంటుందో ఆ సిలబస్ మొత్తం నేర్పించిన తర్వాత రెండో రోజు పోవడానికి అవకాశం ఉండేటట్లుగా శ్రీ చైతన్యలో ప్రోగ్రామ్ డిజైన్ చేయబడ్డది. అదేవిధంగా అద్భుతమైనటువంటి టీచర్స్, అద్భుతమైనటువంటి స్టూడెంట్స్ మా దగ్గర ఉన్నారు. ఆర్డినరీ స్టూడెంట్ అయినా కూడా మా దగ్గరికి వచ్చిన తర్వాత మేము ఇచ్చేటువంటి మెటీరియల్, మేము ఇచ్చేటువంటి ప్రోగ్రామ్, మేము ఇచ్చేటువంటి టీచింగ్ ఇవన్నిటిని బేస్ చేసుకొని కష్టపడుతూ ఇవాళ అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించేదానికి కారణమైనటువంటి విద్యార్థులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు తన్వి. నేను శ్రీ చైతన్య స్కూల్ కడపటి బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. నాకు 592 మార్క్స్ వచ్చాయి.
ఇప్పుడు ఇన్ని మార్క్స్ వచ్చాయంటే కష్టం అంతా నాదే నేను చెప్పలేను. టీచర్స్ కూడా ఉన్నారు, ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకున్నారు, వాళ్ళ సహకారం కూడా చాలా ఉంది. శ్రీ చైతన్య నెంబర్ 1 స్కూల్ అని చెప్పడానికి రిజల్ట్స్ కూడా ఒక కారణమే. థ్యాంక్ యూ. నా పేరు సుమాంజలి. నేను కడప K1 బ్రాంచ్ నుంచి వచ్చాను. నాకు 588 మార్క్స్ వచ్చాయి. దీనికి కారణం మా స్టాఫ్ ఇంకా టీచర్స్ పేరెంట్స్ సపోర్ట్ వల్లనే వచ్చాయి. శ్రీ చైతన్య స్కూల్ ఎప్పుడు నెంబర్ 1గా ఉంటుంది. రాష్ట్ర జిల్లా శ్రేయస్సు దృష్ట్యా రానున్న ఎన్నికల్లో ప్రజలు టీడీపీని ఆదరించి తమ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి కోరారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించబోతోందన్నారు. బీజేపీ జనసేనతో కలిసి ఎన్నికల రంగంలో ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో కూటమి గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతోందన్నారు. ఇప్పటికే వైసీపీ నాయకులకు తాము అధికారాన్ని కోల్పోతున్నామని అర్థమైందన్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత రాష్ట్రంలో ఉన్న వైసీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున టీడీపీలో చేరబోతున్నట్లు చెప్పారు. అధికార పార్టీ నేతలకు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తున్న తరుణంలో రకరకాల పన్నాగాలు దుష్ప్రచారాలకు తెరతీశారని అన్నారు. ముఖ్యమంత్రి అన్ని వ్యవస్థలతో పాటు కుటుంబ సభ్యులను మోసం చేసే స్థితికి దిగజారన్నారు. టీడీపీ మేనిఫెస్టో విడుదల తర్వాత అధికార పార్టీకి భయం పట్టుకుందన్నారు. వృద్ధులు వితంతువులకు 4,000 రూపాయల పెన్షన్, బీసీలకు 57 దాటిన తర్వాత 4,000 పెన్షన్, వికలాంగులకు 6,000 పెన్షన్ అందించడంతో పాటు ఎస్సీ ఎస్టీలకు పూర్తి స్థాయిలో మేనిఫెస్టోలో తగిన భరోసా ఇవ్వడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలలో 10% అమలు కూడా చేయలేదన్నారు. వైఎస్ జగన్ పాలనలో జిల్లాలో అభివృద్ధి శూన్యమని అన్నారు. కనీసం తాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్న ఆలోచన నేటి పాలకులకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. మైనార్టీలకు మేలు చేసింది టీడీపీయేనని ఈ సందర్భంగా తెలిపారు. జిల్లాతో పాటు రాష్ట్ర ప్రజలు చంద్రబాబు పరిపాలన కావాలని కోరుకుంటున్నట్లు అన్నారు. అధికార వైసీపీ నేతలు ఇచ్చే డబ్బు తీసుకొని ఓటు మాత్రం టీడీపీకి వేసి చంద్రబాబుకు అండగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. 11 గంటలకు నామినేషన్ వేస్తున్నాం. కడప జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ఆ వ్యతిరేకత నుంచి బయటపడేదానికి రకరకాల ప్లాన్లు, పన్నాగాలు, దుష్ప్రచారాలు, సోషల్ మీడియా వేదికగా రకరకాల ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఒక పుల్ల గుచ్చుకుంటే అది కూడా చంద్రబాబు నాయుడు గారు రాయితో కొట్టబోయినాడు, చంపించబోయినాడు అని చెప్పి ఒక దుష్ప్రచారం చేసి దాన్ని కూడా సానుభూతితో వాడుకోవాలని చూశాడు. నిన్న చూసాం ఆయన సోదరి షర్మిల గారి వ్యాఖ్యలు. 82 కోట్లు ఎంతో డబ్బిస్తే అది కూడా అప్పిచ్చాడని చెప్పి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ క్రియేట్ చేసి పెట్టుకున్నాడు అని చెప్పి ఆమె మాట్లాడడం చూసాం. అన్ని వ్యవస్థలను మోసం చేయడమే కాదు, కుటుంబ సభ్యులను కూడా మోసం చేసే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు దిగజారిపోయినాడు. అధికారంలోకి మళ్ళీ రావడానికి నానా గడ్డి తినేదానికి కూడా వెనుకాడడంలో ఈ ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత ప్రజల్లో వస్తున్న స్పందన, మహిళల్లో వస్తున్న స్పందన చూసి వీళ్ళకందరికీ కూడా ఒక భయం ఎత్తుకుంది. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు 4,000 రూపాయల పెన్షను, బీసీలకు 50 ఏళ్ళు దాటిన తర్వాత ఇచ్చే 4,000 రూపాయల పెన్షను, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షను, రేపు ఎస్సీ ఎస్టీలకు కూడా 27-28 తేదీల్లో పూర్తి స్థాయి మేనిఫెస్టో రిలీజ్ చేయబోతా ఉంది తెలుగుదేశం పార్టీ కూటమి. దాంట్లో మరింత ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నాం. అవి కూడా పూర్తి స్థాయిలో ఆ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు పార్టీ అధ్యక్షులు. ఒక్కసారి ఆ మేనిఫెస్టో చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో 110% కూడా పూర్తి చేయలే. తెలుగుదేశం హయాంలో ఉన్న పెన్షన్దారుల సంఖ్య ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు తగ్గిపోయింది. సాధారణంగా ప్రతి సంవత్సరం 10% పెరగాల. ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గిపోతూ ఉంది పెన్షన్లు. మేనిఫెస్టోలో చెప్పినాడు జిల్లాకు సంబంధించినటి ఒక్క కార్యక్రమం కూడా పూర్తి చేయలే. నీటిపారుదల వ్యవస్థను కడప జిల్లాలో పూర్తిగా నిర్వీర్యం చేసేసినాడు. ఈరోజు జిల్లా అంతటా కూడా తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నాయి.
కరువు మండలాలుగా ప్రకటించాలని ఆలోచన రాలే. తాగునీటి ఎద్దడైతే చెప్పలేనంతగా ఉంది. కడప నగరంలో 4 రోజులకు వారానికి ఒక రోజు తాగునీళ్ళు వస్తూ ఉన్నాయి. 5 సంవత్సరాల అధికారంలో ఉండి ముఖ్యమంత్రి గారు, ఇక్కడ డిప్యూటీ ముఖ్యమంత్రి ఒక ఆయన, కనీసం నగరానికి తాగునీటి సమస్యను పరిష్కరిస్తామో, శాశ్వతంగా దీన్ని నివారిస్తామని ఆలోచన కానీ వాళ్ళకి రాలేదంటే ఈ పాలకులకు మళ్ళా ఒక్కసారి ఓటేసే హక్కు, అడిగే హక్కు ఉందా అని చెప్పి నేను మాట్లాడుతూ ఉంటా. ఎక్కడ పోయినా కడప నగరంలో కూడా ఈ శాసనసభ్యుడికి విమర్శలు, చీత్కారాలు, ప్రజల నుంచి తిట్ల దండకాలు వస్తూ ఉన్నాయి. మళ్ళీ ఎందుకు వచ్చినావు, ఏ ముఖం పెట్టుకొని వచ్చినామని. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తూ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పోటీ చేస్తూ ఉంది. షర్మిల గారు ప్రకటించినారు వాళ్ళ అభ్యర్థిని. ఈ ఇద్దరు ముస్లిమ్స్ మైనారిటీ అభ్యర్థులు అని చెప్పి వీళ్ళు ప్రకటన చేసుకున్నారు. మైనారిటీలకు ఈ రాష్ట్రంలో కానీ కడప జిల్లాలో ఎవరన్నా చేసిందంటే అది తెలుగుదేశం పార్టీ. వీళ్ళిద్దరినీ కూడా నమ్మే పరిస్థితిలో లేదు మైనారిటీలు కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ నమ్మే పరిస్థితుల్లో లేరు వాళ్ళు. అదేవిధంగా అంబటి రాంబాబు గారు చూశారు ఏం మాట్లాడినారో. 25 మంది ఎంపీలను బీజేపీకి మేము మద్దతు తెలుపుతామని. అంటే ఏ అవకాశం దొరికినా ఎటైనా దూకే పరిస్థితి ఉంది మాకు అని చెప్పి ప్రజలకు తేటతెల్లం చేసినారు వాళ్ళు. మాది ఒక పవిత్ర పొత్తు. వాళ్ళు అధికారం రేపు ఎన్నికల తర్వాత ఏ పక్షాన్ని వస్తే ఆ పక్షాన్ని దూకాలనే ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రాన్ని విడగొట్టి మోసం చేసింది. అందుకే ఈరోజు రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కావాలని కోరుకుంటూ ఉన్నారు. ఎన్నికల్లో డబ్బు వెదజల్లి ఓటుకు 4,000 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు 4,000 5,000 రూపాయలు ఇచ్చి ఓటు కొనుగోలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మేము ప్రజలకు ఓటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా ప్రజలారా, ఇసుక, మద్యం, మట్టి మాఫియా, భూమాఫియాలతో కోట్లు సంపాదించేశారు ఎమ్మెల్యేలు. వాళ్ళు ఎంత ఇస్తే అంత డబ్బులు తీసుకోండి మీరు. ఓటు మాత్రం రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా, జిల్లా శ్రేయస్సు దృష్ట్యా ఈసారి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మీరు పట్టం కట్టండి. ఈ రాష్ట్రాన్ని, కడప జిల్లాను కూడా కాపాడుకోండి. ఈ అక్రమార్కుల నుంచి బయటపడి జిల్లాను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. 4 పర్యాయాలంటే 20 సంవత్సరాలుగా కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సీట్లు రాలా. ప్రజలకు ఓటే విజ్ఞప్తి చేస్తూ ఉండా. ఈ 5 సంవత్సరాలు ఈ పరిపాలన చూసి తర్వాతైనా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రావాలని కోరుకోండి. 10వ తరగతి పరీక్ష ఫలితాలలో తమ విద్యాసంస్థ విద్యార్థులు చరిత్రను సృష్టించడాన్ని స్వాగతిస్తున్నామని భాష్యం విద్యాసంస్థల కడప జేఈఓ రామకృష్ణారెడ్డి తెలిపారు. కడప నగరంలోని భాష్యం విద్యాసంస్థల ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ విద్యార్థులు ఈ మారు 10వ తరగతి పరీక్షల్లో తమ ప్రత్యేకతను చాటుకున్నారన్నారు. రాష్ట్ర స్థాయిలో దీపికశ్రీ 597 మార్కులతో, యాస్మిన్, భావన 596 మార్కులు సాధించి చరిత్ర తిరగరాశారన్నారు. ఇందుకు విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణ, వైస్ చైర్మన్ హనుమంతరావు, రాయలసీమ సీఈఓ అనిల్ కుమార్ కార్యాచరణే ప్రధాన కారణమన్నారు. జిల్లాకు సంబంధించి అత్యధికంగా శ్రీకావ్య 592 మార్కులు, రిహానా సుల్తానా 592, మనోజ్ కుమార్ 590, సుధాదాత్రి 591, మహమ్మద్ సోహైల్ 590 మార్కులతో అద్భుతమైన ఫలితాలు సాధించారన్నారు. ఇందుకు ప్రధాన కారణం విద్యార్థుల శ్రమ, పట్టుదల, ఉపాధ్యాయుల సహకారం, తల్లిదండ్రుల ప్రోత్సాహమేనని అన్నారు. అద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చేసిన ఎస్ఎస్సి 2024 ఫలితాల్లో
భాష్యం విద్యార్థులు చరిత్ర సృష్టించారు. రాష్ట్ర స్థాయిలో జి దీపికాశ్రీ 597 మార్క్స్, అలానే యాస్మిన్ 596 మార్క్స్, టి భావన 596 మార్క్స్తో చరిత్రను తిరగరాశారు. మరి ఇలాంటి ఘన విజయాలకు కారణం భాష్యం విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణ గారి విజన్, వైస్ చైర్మన్ హనుమంతరావు సార్ గారి అకాడమిక్ ప్లానింగ్, రాయలసీమ CEO అనిల్ కుమార్ గారు ఇంప్లిమెంటేషన్ మరియు ఎగ్జిక్యూషను ఈ ఫలితాలకు కారణమని సగర్వంగా తెలియజేస్తున్నాం. అలానే కడప జిల్లాలో ఈరోజు విడుదల చేసిన SSC 2024 ఫలితాల్లో అత్యధికంగా శ్రీకావ్య 592 మార్కులతో, రెహానా సుల్తానా 592 మార్కులతో, మనోజ్ కుమార్ 590 మార్కులు, అలానే సుధా దాత్రి 591 మార్కులు, మహమ్మద్ సుహైల్ 590 మార్కులతో అద్భుతమైన ఫలితాలను సాధించారు. మరి ఈ ఫలితాలకు కారణం విద్యార్థుల శ్రమ, పట్టుదల, ఉపాధ్యాయేతర సిబ్బంది సహకారం, తర్వాత అలానే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ విజయాలు మేము అందించడం జరిగింది. మరి ఇంతటి అద్భుతమైన విజయాలకి కారణమైన విద్యార్థులని అలానే ఉపాధ్యాయుల్ని భాష్యం విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణ గారు, వైస్ చైర్మన్ హనుమంతరావు గారు, అలానే రాయలసీమ CEO అనిల్ కుమార్ గారు ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు. అలానే ఈ విజయాలకి మూల కారణమైన మరి అకాడమిక్ టీము, అలానే అడ్మిన్ టీము మరియు విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతోనే సాధ్యమైందని తెలియజేయటకు సంతోషిస్తున్నాము. ధన్యవాదాలు. కుల మతాలు వర్గాలకు అతీతంగా ముందుకు సాగుతున్న తనను ఈ ఎన్నికల్లో గెలిపించి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అఫ్జల్ ఖాన్ తెలిపారు. కడప నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులు అంతా సోదరభావంతో ఉండాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. 2011వ సంవత్సరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీ మద్దతు ఇవ్వబోనని చెప్తే తాను వైఎస్ఆర్సీపీలో చేరానని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా కేంద్రంతో నల్ల చట్టాలకు మద్దతు ఇచ్చారన్నారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనను మోసం చేశారని, కడపలో అంజాద్ బాషా ఉన్నంత వరకు ఎవరికీ పదవులు రావన్నారు. రాబోయే ఎన్నికల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తుందని, కడపలో ఎమ్మెల్యేగా తనను గెలిపించడంతో పాటు ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిలారెడ్డిని అత్యధిక మెజార్టీ అందించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు విష్ణుప్రీతం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేరున నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా నేను కొన్ని విషయాలు మాత్రమే మీకు చెప్తాను. 2011లో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి, సార్ మీరు బీజేపీతో కొమ్ముకైతారంటే మేం పార్టీలో రాము, మీరు బీజేపీతో కొమ్ము కాకుండా ఉండాలంటే మేము వస్తామంటే ఆయన ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మేము ఎప్పుడు కూడా బీజేపీతో కలవమని. ఒకటే రోజు సుమారు 10,000 మందితో ర్యాలీ తీసి మా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో కలవడం లేదు అని చెప్పి ముస్లిం మైనార్టీలకు అందరికీ మేము నమ్మించాము. ఆ తర్వాత 2014లో గవర్నమెంట్ రాలేదు. 2019లో గవర్నమెంట్ వస్తానే మాకు చాలా బాధ కలిగింది. ఏమ్రా అంటే CAA బిల్లుకు ఓటు వేయడం జరిగింది, NRC బిల్లుకు ఓటు వేయడం జరిగింది, 3 తలాక్ బిల్లుకు ఓటు వేయడం జరిగింది. చాలా బాధ మనసులో మనము బాధ పెట్టుకొని అట్నే పార్టీలో కొనసాగుతున్నాం. ఇప్పుడు ప్రస్తుతము వక్ఫ్ బోర్డ్ ఆస్తులు మన ఢిల్లీ ఎంత ఉందో దానికంటే సుమారు డబల్ ఉంటుంది వక్ఫ్ బోర్డ్ ఆస్తి. వక్ఫ్ బోర్డ్ అంటే ఏమంటే చాలా మందికి తెలియదు. ఎవరన్నా బిడ్డలు లేని వాళ్ళు, ముస్లిమ్స్ మైనారిటీలు ఎవరన్నా అనాథలు ఉంటే వాళ్లకు చేరాలా మన ఆస్తి అని చెప్పి వక్ఫ్ చేస్తారు. వక్ఫ్ అంటే గిఫ్ట్.
ఆ వక్ఫ్ బోర్డును కూడా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్కు తీసుకొని పోయి ముస్లిమ్స్ మైనారిటీలను అన్యాయం చేయాలని చూస్తున్నారు. ఆ తర్వాత చెప్తున్నాను చూడండి, బాగా మనసు పూర్తిగా చెప్తున్నాను, మనమందరము సుఖ సంతోషాలతో అన్నదమ్ములుగా కలిసి మెలిసి ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో రావాలా. ఎందుకంటే మనము చూస్తున్నాము అన్నీ ఏవేవైతే గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయో అన్నీ అమ్మేస్తున్నారు. ఇంకా మనము బీజేపీ పార్టీకి కనుక ఈతూరి పగ్గాలిస్తే భారతదేశాన్ని నాశనం చేస్తారు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీని మనం గెలిపించుకుందాం. మనమందరము అన్నదమ్ములుగా ఉండాలా, కలిసి మెలిసి ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక్క పార్టీకే సాధ్యమవుతుందన్నమాట. హస్తం గుర్తుకు మనమందరము ఆంధ్రప్రదేశ్లో ఇండియాలో మొత్తము ఎంపీ మరియు ఎమ్మెల్యే 2 ఓట్లు హస్తం గుర్తుకు వేయించి గెలిపించాలని ప్రతి ఒక్కరికి కుల మతాలకు అతీతంగా నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్ పార్టీ. మనసు పూర్తిగా కడప జిల్లా ప్రజలకు అందరికీ నేను 25 సంవత్సరాలు కడపలో సేవ చేస్తూ వస్తాను. ఇక మీదట కూడా ఈ తూరి నన్ను మీరందరూ ఆశీర్వదించి నన్ను 60,000 మెజార్టీతో గెలిపించి మన షర్మిలా మేడం గారికి 6 లక్షల మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఇంతకుముందు మా కడప జిల్లా వాసులు 5,45,000 ఓట్లతో జగన్మోహన్ రెడ్డికి గెలిపించారు. ఈ తూరి కాంగ్రెస్ పార్టీది హవా ఉంది, గాలి ఉంది. ఖచ్చితంగా షర్మిలమ్మ మేడం గారికి 6 లక్షల మెజార్టీ ఇవ్వాలని కడప జిల్లా ప్రజలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్ పార్టీ. జగన్ సార్తో మాట్లాడి ఆయన మారుతారు, ఆయనకు సరిగ్గా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరని నేను ఎన్నో తూళ్ళు ప్రయత్నించాను. నాకు ఆ ఛాన్స్ దొరకలేదు. పోయి మాట్లాడేదానికి మా ఎమ్మెల్యే గారు అసలు సహకరించలేదు. ముఖ్యంగా 2011లోనే నాకు ఎమ్మెల్సీ స్థానాన్ని మాటిచ్చారు. ఈ 5 సంవత్సరాలు అంజద్ బాషా గారు నాకు సీఎం దగ్గరికి ఒక్క తూరి కూడా పిలుచుకొని పోలేదన్నమాట. ఆయన ఒక్కడే ఉండాలా, ఆయన ఒక్కడే ఆ పార్టీలో ఉండేని చెప్పి మనము మా గూటికి వచ్చేసినామండి. జిల్లాలోని మైదుకూరు, బద్వేలు శాసనసభ స్థానాలకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ఈరోజు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మైదుకూరు టీడీపీ అభ్యర్థిగా పుట్టా సుధాకర్ యాదవ్ ఇతర టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలతో పాటు అఫిడవిట్ను సమర్పించారు. అలాగే బద్వేల్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయ్ జ్యోతి తమ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ తమ నియోజకవర్గ ప్రజలపై తమకు సంపూర్ణ విశ్వాసాలున్నాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగిపోయారని వారు తెలిపారు. ఈ ఎన్నికల్లో తమ విజయం తథ్యమని ఆయా అభ్యర్థులు ధీమా వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల నేపథ్యంలో పతుల తరపున ప్రచార పర్వంలోకి సతీమణులు. కడప పెద్ద దర్గాలో ప్రార్థనల అనంతరం వైఎస్ అవినాష్ రెడ్డి, అంజద్ బాషాల సతీమణుల ముమ్మర ప్రచారం. ప్రొద్దుటూరు, కమలాపురం వైఎస్ఆర్సీపీ అభ్యర్థులుగా రాచమల్లు, రవీంద్రనాథ్ రెడ్డిల నామినేషన్ దాఖలు. విజయంపై ధీమా వ్యక్తం చేసిన ఆయా అభ్యర్థులు. రాష్ట్ర, జిల్లా ప్రజల శ్రేయస్సు దృష్ట్యా రానున్న ఎన్నికల్లో ప్రజలు టీడీపీని ఆదరించి తమ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలి. ప్రజలకు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి పిలుపు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులు. తమ విద్యార్థులను అభినందించిన ఆయా విద్యా సంస్థల ప్రతినిధులు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.